హే గాయ్స్, నేను మీ ఎన్లెస్ వ్లాగ్స్ బై తిరు. సారీ వీడియో లేట్గా పోస్ట్ చేస్తున్నందుకు. ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా సనత్ నగర్లో ఉన్న హనుమాన్ టెంపుల్కి అయితే వచ్చాను. చూడండి, డెకరేషన్స్ అయితే అదిరిపోయాయి. ఇక్కడ ఆంజనేయ స్వామి స్టాచ్యూ అయితే చాలా పెద్దదండి. టెంపుల్ మాత్రం డెకరేషన్స్తో సూపర్గా ఉంది. ఎవ్రీ ఇయర్ ఇక్కడ హనుమాన్ జయంతి సందర్భంగా సెలబ్రేషన్ చాలా బాగా జరుపుతారు. గుడి ఎంట్రీలో శ్రీకృష్ణుని స్టాచ్యూ అయితే ఉంది. ఇక్కడ చూడండి, వెంకటేశ్వర స్వామి, ఇంకా ఆంజనేయ స్వామి, ఇంకా దుర్గామాత పోస్టర్స్ అయితే లైట్స్ తో చాలా బాగా డెకరేట్ చేశారు. నాకు డెకరేషన్స్ అయితే చాలా బాగా నచ్చాయి. నేను చూస్తూ ఉండిపోయాను. అండ్ ఈ టెంపుల్ ని 7 టెంపుల్స్ అంటారు. ఆంజనేయ స్వామి టెంపుల్ తో పాటు ఇంకా 6 టెంపుల్స్ ఉంటాయి. ఇది ఆంజనేయ స్వామి టెంపుల్ కి దారి అండి. అక్కడ చూడండి, స్వామివారిని ఎంత బాగా అలంకరించారో. ఈరోజు పండగ అనేసరికి చాలా మంది దర్శించుకోవడానికి వచ్చారు. అందరూ దేవుడికి దండం పెట్టుకుంటున్నారు. నాకైతే ఈరోజు చాలా బాగా నచ్చింది. లైక్ డెకరేషన్స్ కానీ, ఈ ఫెస్టివల్ని ఇలా ఎంజాయ్ చేయడం కానీ. నేనేం కోరుకున్నానో గెస్ చేయండి. నా సబ్స్క్రైబర్స్ అందరూ చాలా హ్యాపీగా ఉండాలి, నా ఛానల్ తొందరగా అందరు సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ సక్సెస్ అవ్వాలి అని కోరుకున్నాను. అండ్ ఇక్కడ చూడండి, అందరూ కొబ్బరికాయ కొట్టుకొని దేవుడిని దర్శించుకుంటున్నారు. ఇది శ్రీ గ్రామదేవత ఆలయం అండి. ఆ పోచమ్మ అంటారు. అలాగే సంతోషి మాత ఆలయం. అన్ని పక్క పక్కనే ఉన్నాయి టెంపుల్స్. అండ్ ఇక్కడ చూడండి, దుర్గామాత టెంపుల్. దుర్గామాత అమ్మవారు చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారో. అలాగే ఇక్కడ శివుని ఆలయం కూడా ఉందండి. అలాగే ఈరోజు జయంతి సందర్భంగా ఈవెంట్స్ కూడా జరుగుతున్నాయి. అండ్ శివుని దర్శించుకొని ఈవెంట్స్ చూద్దాం పదండి. నాకు డాన్స్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా నచ్చిందండి. ఇక్కడ అసోసియేషన్ వాళ్ళైతే శ్రీరామనామామృతం 216 టైమ్స్ రాయడానికి పేపర్స్ అయితే ఇచ్చారు. నేను నా ఫ్రెండ్ కలిసి రాసి ఆయనకి ఇచ్చామన్నమాట. అలా రాసిన పేపర్స్ భద్రాచలం రాములవారి పాదాల దగ్గర పెడతారంట. ఇక్కడ ఈవెంట్స్ అయితే అదిరిపోయాయండి. నాకు మాత్రం చాలా బాగా నచ్చాయి డాన్స్ పర్ఫార్మెన్సెస్. నెక్స్ట్ ఇక్కడ సరస్వతీదేవి ఆలయం కూడా ఉంది. సరస్వతీ మాతకి దండం పెట్టుకొని ఇంకో టెంపుల్కి వెళ్దాం పదండి. చూడండి, రాములవారి టెంపుల్ కూడా ఉంది ఇక్కడే. అలాగే గోదదేవుడు అండి. గోదదేవుడికి కూడా దండం పెట్టుకున్నాము. అండ్ గోదదేవుడు పక్కనే వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉందన్నమాట. వెంకటేశ్వర స్వామి అలంకరణ అయితే నాకు చాలా బాగా నచ్చింది. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి, ఆయన కూడా దండం పెట్టుకున్నాము. నెక్స్ట్ అమ్మవారి ఆలయం కూడా పక్కనే ఉంది. అండ్ అమ్మవారికి కూడా దర్శించుకొని, గుడి చాలా పెద్దదండి. గుడిని చూడండి ఎంత బాగా అలంకరించారో. నాకైతే ఈ లైట్స్ అండ్ ఫ్లెక్సీలతో గుడిని వదిలి వెళ్ళాలనిపించలేదు. చాలా అంటే చాలా బాగా నచ్చింది. వెంకటేశ్వర స్వామికి ఎదురుగా గరుడ ఆలయం కూడా ఉంది. అండ్ చూడండి, లైట్స్, ఈ వాతావరణం, టెంపుల్ మొత్తం ఎంత బాగా అద్భుతంగా డెకరేట్ చేశారు. ఇక్కడ ఎన్విరాన్మెంట్ అయితే నాకు చాలా నచ్చింది.
అండ్ నాకు టెంపుల్ వదిలి అస్సలు వెళ్ళాలనిపించలేదు. ఇక్కడ ఈవెంట్స్ అన్నీ అయిపోయాయండి. నెక్స్ట్ మనం టెంపుల్ మొత్తం ఎంత పెద్దగా ఉందో పైకి వెళ్ళి వీడియో తీసి చూపిస్తాను. అండ్ లైట్స్ అండ్ డెకరేషన్స్ అయితే నాకు చాలా అంటే చాలా నచ్చాయి. ఇదండి ఆంజనేయ స్వామి, చూడండి ఆయనని ఎంత బాగా డెకరేట్ చేశారో, విగ్రహం ఎంత పెద్దగా ఉందో. అండ్ ఇది ఓవరాల్ గుడి పైనుంచి అండి వ్యూ. గుడి వాతావరణం చూడండి చెట్లతో ఎంత అందంగా ఉందో. అలాగే ఈవెంట్స్ అన్నీ అయిపోయాయి. ఇంకా ఇక్కడ భోజనాలు కూడా పెట్టారు. అందరూ భోజనాలు చేసుకొని స్టార్ట్ అయ్యాము. వెళ్తున్నప్పుడు స్వామివారిని ఇలా ఊరేగించారు.